ఐపీఎల్ యుద్ధానికి ఆర్సీబీ రెడీ అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 15 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ వేటలో విఫలమైంది. ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో బరిలోకి దిగడం, చివరకు ఖాళీ చేతులతో వెనుదిరగడం జట్టుకు అలవాటుగా కనిపించింది. 3 సార్లు ఫైనల్కి చేరిన రన్నరప్తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కానీ ఆర్సీబీ అభిమానుల కోరిక ఎట్టకేలకు గత సీజన్లో తీరింది. ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో బెంగళూరు ఐపీఎల్ విజేతగా నిలిచింది. విజయోత్సవ వేడుకల్లో అపశృతితో ఈ గెలుపు సంబరాలు కాస్త తగ్గినా ఇప్పుడు అంతా సర్దుకుంది. తమ సొంత మైదానంలో మళ్లీ మ్యాచ్లకు ఆర్సీబీ సిద్ధమైంది. గత ఏడాదితో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా దాదాపు అదే బృందాన్ని కొనసాగించిన టీం మళ్లీ టైటిల్ కొడుతుందా లేదా అనేది వేచి చూడాలి. తొలి టైటిల్ కోసం ఎంతగానో ఎదురు చూసిన తర్వాత ఆర్సీబీ టీంలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది. ఒకప్పుడు కోహ్లీ లేదా గెల్ లేదా డివిలియర్స్ లా వ్యక్తిగత ప్రదర్శనలపైనే ఆధారపడిన జట్టు 2025 సీజన్ లో సమష్టి తత్వాన్ని నమ్ముకుంది. అదే మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. కోహ్లీ ఎప్పటిలాగే తనదైన శైలిలో 657 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే కోహ్లీ ప్రదర్శనను మించి ఇతర ఎన్నో అంశాలు జట్టును నడిపించాయి. జట్టు కష్టాల్లో నిలిచిన ప్రతి మ్యాచ్ లో ఒక్కో ఆటగాడు హీరోగా నిలిచాడు. కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, టీమ్ డేవిడ్, హజల్వుడ్, భువనేశ్వర్ ఇలా అందరూ తమ పాత్రలు పోషించారు. కొత్త కెప్టెన్ రజాత్ పటిదార్ ప్రశాంతంగా జట్టును నడిపించిన తీరు కూడా ప్రశంసనీయం. కెప్టెన్ హోదా లేకపోయినా కోహ్లీ టీంలో నింపే స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి సీజన్ లో కూడా ఆర్సీబీ నుంచి అభిమానులు అదే ఆశిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఇతర జట్లతో పోలిస్తే వేలం సమయంలో ఆర్సీబీకి పెద్ద సమస్య లేకపోయింది. వేలంలో 8 మంది ఆటగాళ్లను ఎంచుకోగా వీరిలో 5 భారత్ కు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లే. మిగతా 3 ఖచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాళ్లు కాదు. ముందు జాగ్రత్తగా వేలంలో జాకబ్ డఫీ, జోర్డన్ కాక్స్, వెంకటేష్ అయ్యర్లను తీసుకుంది. అయితే ఎవరున్నా లేకున్నా ఎప్పటిలాగే టీంలో జోష్ నింపేందుకు కోహ్లీ ఉండటమే అతిపెద్ద బలం. 2025 ఫైనల్లో ఆడిన తుది జట్టును ఈసారి మొదటి మ్యాచ్ లో ఆడటం కోసం చూస్తుంటే 8 మంది ఖచ్చితంగా జట్టులో ఉంటారు. ఆర్సీబీ విడుదల చేసిన లివింగ్ స్టోన్ కు బదులుగా ఈసారి అంతకంటే విధ్వంసకరమైన బ్యాటర్ జాకబ్ బెథెల్ కు తుది జట్టులో చోటు ఖాయం. గత ఏడాది స్థానం కోసం 2 భారత బ్యాటర్లు పడిక్కల్, వెంకటేష్ అయ్యర్ మధ్య పోటీ ఉంది. అయితే గతంలో ఇదే జట్టుతో ఆడిన అనుభవం, ఇటీవల ఫామ్, లోకల్ ముద్ర కారణంగా పడిక్కల్కే ఎక్కువ ఛాన్స్ ఉంది. కోహ్లీ స్టార్లతో తిరుగులేని ఓపెనింగ్ జట్టు సొంతం. వీరిచ్చే ఆరంభాలే జట్టు విజయాలకు పునాదవుతాయి. మిడిల్ ఆర్డర్లో పటిదార్, డేవిడ్, జితేష్ శర్మలు ఇన్నింగ్స్ ను దాటిగా నడిపించగల సామర్థ్యులు. ఈ బృందం విఫలమైన ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా, షెఫర్డ్ బ్యాటింగ్ తో ఆదుకోగలరు. గత సీజన్లో ఇది బాగా కనిపించింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి మైదానంలో భారీ స్కోర్లు సాధిస్తే జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ కు సంబంధించి ఆర్సీబీని ఒకే ఒక సమస్య వెంటాడుతుంది. అదే స్టార్ ప్లేసర్ హజల్వుడ్ లేకపోవడం. గత సీజన్లో 22 వికెట్లతో జట్టుకు విజయం అందించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. హజల్వుడ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియని సిచ్యువేషన్ లో ఉంది. 2 భారత పేసర్లు భువనేశ్వర్, ఎస్ దయాల్ కీలకం కానుండగా ఈసారి పేస్ విషయంలో వీరిపై అదనపు భారం ఉంది. హజల్వుడ్ కు బదులుగా డాఫీ, తుషారాలలో ఒకరిని ఆడిస్తారా లేదా భారత్ పేసర్ రసిక్ దార్ కు అవకాశం ఇస్తారా చూడాలి. స్పిన్ లో మరోసారి సుయాష్ శర్మ ప్రధాన అస్త్రం కాగా కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ తో ప్రత్యర్థిని కట్టడి చేయగలడు. షెఫర్డ్ కూడా బౌలింగ్ లో జట్టు కోట పూర్తి చేయగలడు. ఇప్పటి వరకు ఆర్సీబీ ఐపీఎల్ లో ఎన్ని మ్యాచ్లు ఆడిందో తెలుసా? 271. 134 మ్యాచ్లను గెలిచింది. 133 మ్యాచ్లను ఓడిపోయింది. 4 మ్యాచ్లు రద్దయిపోయాయి. 2025లో తన ఫస్ట్ ట్రోఫీని ఆర్సీబీ అందుకుంది. 2009, 2011, 2016లో రన్నరప్ గా నిలిచింది ఆర్సీబీ. ఇప్పుడు 2026 ఆర్సీబీ ప్లేయింగ్ టీమ్ ను చూసుకుంటే రజాత్ పటిదార్, ఇతను ఆర్సీబీకి కెప్టెన్. పడిక్కల్, కోహ్లీ, స్టాల్, జితేష్, కాక్స్, స్వప్నిల్, డేవిడ్, షెఫర్డ్, బెథెల్, వెంకటేష్ అయ్యర్, సాత్విక్, మంగేష్, విక్కీ ఓస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చాహోన్, హజిల్వుడ్, రసిక్ దార్, సుయాష్, భువనేశ్వర్, నువాన్ తుషారా, అభినందన్ సింగ్, డఫీ, ఎస్ దయాల్. ఇప్పుడు వీళ్ళందరూ ఆర్సీబీకి ప్లేయింగ్ టీం. మరి ఈసారి కూడా ఆర్సీబీ తన 2వ ట్రోఫీని అందుకుంటుందా? ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ ఎలాంటి ప్లానింగ్స్ తో వస్తే ఈసారి బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.